ఏం మాట్లాడతారు చెప్పండి. సార్ ఇది చాలా భయంకరంగా ఉందండి. ఈ రోజు వర్షాకాలం వచ్చింది, వర్షం అన్నది లేదు. అసలు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి? ఎంత ఉమ్మడి కృష్ణా జిల్లాలోనైతే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ రోజు నేను చూశాను న్యూస్ లో ఎంత దారుణంగా ఉన్నదంటే అంత దారుణంగా ఉంది. రేపటి రోజున ఈ రైతులు ఆ పంట కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది చాలా దయనీయంగా ఉందండి. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ అన్నది ఉంటే కాస్త మీరు చెప్పిన ఏదైతే పల్లెల్లో ఉండే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడేది, ఎంతో కొంత వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ బాధని ఎంతో కొంత తీర్చే విధంగా ఆరోగ్యశ్రీ అన్నది ఇన్నాళ్ళు కాపాడేది. కానీ ఈ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవ్వటం మూలాన ఇంకా వాళ్ళు ఎంతో అధోగతి పాలవుతున్నారు ప్రజలు అన్నది. ఈ నిత్యావసర ధరలు అయితే గ్యాస్ దగ్గర నుంచి మొదలు పెడితే గ్యాస్ సిలిండర్ అయిపోతే ఈ రోజు గ్యాస్ సిలిండర్ బ్లాక్ లో కొంటే 3,000 అండి. 3,000 ఇస్తే గానీ గ్యాస్ సిలిండర్ కంట్రోల్ లేదంటండి. ఎవరు ఏ రేటు చేత మూసుకొని కొనాల్సిందే. కంట్రోల్ లేదండి, కంట్రోల్ లేదు. ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు. ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. గతంలో ఇదే కూటమి నాయకులు ఎంత నిస్సిగ్గుగా బాదుడే అండి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయడం, ఎచ్చాలు లిస్టులు చెప్పి ఓవర్ యాక్షన్ చేయడం, కరెంటు బిల్లులు చూపించి ఓవర్ యాక్షన్ చేయడం అన్ని చేసేవారు. కానీ ఈ రోజు ప్రజలు లబోదిబో అంటున్నా గాని ఒక్క మాట వాళ్ళ నోటంబటి రావటం లేదు. మేము చూస్తాము, మేము చేస్తాము అన్న మాట చంద్రబాబు నాయుడు గారు గాని లేకపోతే ఆ డిప్యూటీ సీఎం గాని సీజ్ ద షిప్ అన్నాడు అంతే. ఆ తర్వాత నుంచి మరి కనబడిందే లేదు. మాట్లాడకూడదు అన్నారు. ప్రభాకర్ గారు మీరు చెప్పండి, ఈ మట్టి మనుషుల బతుకులు ఇంత దారుణంగా దయనీయంగా ఉంటే ఎందుకు అసలు ఈ వెలుగులో కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళు బాధలు అనుభవిస్తా ఉన్నారు? ఏం చేయదలుచుకున్నారు సార్? ఇవి పల్లెలు, తర్వాత గ్రామీణ ప్రాంతం, రూరల్ ఏరియాస్, ఇవన్నీ కూడా మనిషి జీవితానికి లేకపోతే ఒక కల్చర్కి ఇది మూలం అండి. కల్చరల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలకి, రూరల్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మీకు ఈ విధంగా చెప్తే, ఆరోగ్య విషయంలో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. మీరు దీన్ని కూడా కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు, గ్రామాల్లో ఎలా ఉంది, పట్టణాల్లో ఎలా ఉందని. విలేజ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. విలేజ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే డబ్బున్న పేరెంట్స్ కూడా పిల్లలు అమెరికాలో ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం బీపీ, షుగరు, లేకపోతే ఎక్కడైనా ఈసీజీ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడం, లేకపోతే గవర్నమెంట్ తరఫున డాక్టర్ని, నర్సుల్ని, వెహికల్ని పెట్టి మీరు ఇప్పుడు గతంలో చేశారు సరేనండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు, జీవన స్థితిగతులు ఛిద్రం అయిపోయాయి. సో దాని మీద మీరు ఎలా ఉద్యమించాలి? దాన్ని ప్రతి దానికి గ్రామీణ ప్రాంతంలో ఎలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెటప్ తయారు చేశాడు. ఆర్బీకే సెంటర్స్ కానీ, హెల్త్ కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కావటం కానీ, ఇవన్నీ ఆయన చేసిన విధానం. వీళ్ళకున్న పగ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో జనమందరూ కూడా జగన్ వైపు చూశారు కాబట్టి వాటన్నిటిని సర్వనాశనం చేయాలి. ఆర్బీకే సెంటర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారండి. ఈరోజు ఒక్కదాన్ని వాడుకోవట్లేదు. రైతులు మీరు అన్నట్టుగా ప్రతిదానికి పట్టణానికి పరిగెత్తాలి. పట్టణం నుంచి అక్కడ తీసుకెళ్తే వాడు ట్రాన్స్పోర్టేషన్ లేదా అనేకమైన లాభాలు వేసుకోవాలి. అక్కడ లోకల్గా ఉండే రైతుకి ఎవడు బాధ్యత వహించట్లేదు కాబట్టి ధరలు పెరుగుతాయి. రెండవది, అక్కడ ఉన్నటువంటి విద్యా విధానం కానీ, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ విధానం కానీ, వీటన్నింటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చీప్గా దొరికేటట్టుగా, చీప్ ఇన్ ద సెన్స్ అందుబాటులో, ది బెస్ట్ అవైలబిలిటీ అని తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అసలు వీళ్ళ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక పేద ఆడబిడ్డల్ని ఎలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంచాయతీరాజు మినిస్టర్ ఉన్నారండి. ఎప్పుడైనా సరే ఆయన పంచాయతీరాజు మినిస్ట్రీగా పలానా గ్రామంలో, పలానా మండలంలో, పలానా ఎంఆర్ వాళ్ళతోటి, లేకపోతే ఎంపీడీ వాళ్ళతోటి, లేకపోతే విలేజ్లో ఉన్న వాళ్ళతో కూర్చొని మాట్లాడిన విధానం ఎక్కడైనా కనపడుతుందా? వాటర్ సిస్టమ్ మీద ఎప్పుడైనా సరే ఒక మీటింగ్ జరిగిందా? లేకపోతే రూరల్లో అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, లేకపోతే రూరల్ రోడ్స్ మీద కానీ, లేకపోతే రూరల్ శానిటేషన్ మీద కానీ ఎక్కడైనా జరిగినాయా? అంటే మనకి ఇచ్చినటువంటి పంచాయతీలో డయేరియా మొదలైందని నేను చూసిన వార్త. అన్ని అవుతాయి సార్. 2 సంవత్సరాలు అంతకుముందు ఇమ్యూనిటీ, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇమ్యూనిటీ 2 సంవత్సరాలు పనిచేసిందండి. ఇప్పుడు ఎవరిబడి లాస్ట్ దేర్ ఇమ్యూనిటీ. ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఒక్కొక్కటి డయేరియా వస్తుంది, కలరా వస్తుంది, వాటర్ డిసీజ్ వస్తాయి,
న్యాచురల్గా నేచర్ కూడా మనకి సహకరించకపోతే మేడం గారు చెప్పినట్టుగా వర్షాలు కూడా పడే అవకాశాలు లేవు, ఋతుపవనాలన్నీ కూడా డిలే అయిపోతున్నాయి. ఎల్నినో ప్రభావం అనుకుంటే వస్తుందండి. ప్రపంచం అంతా ఎల్నినో ఉంటే ఏపీలో ఎల్లో నినో ఉందంట. సో ఇలాంటివన్నీ వస్తున్న నేపథ్యంలో విజయబాబు గారు గ్రామీణ ప్రాంతానికి ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటర్ కానీ వాళ్ళకి సరైనటువంటి అవగాహన, అసలు గ్రామీణ ప్రాంత వాతావరణం ఏంటి, ప్రజలేంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థను తీసి పీక్ అవతలు పడేశారు. ఇప్పుడు అదే వాలంటరీ ఉంటే ఈరోజు ఇంకొక ఎస్ఐఆర్ ఒకటి జరుగుతూ ఉంది. ఎస్ఐఆర్ లో ఎన్ని లక్షల ఓట్లు పోతాయో అసలు ఓటర్కి అర్థం కావట్లేదు. అదే వాలంటరీ ఉన్నాడు అనుకో, వాడు ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చేవాడండి. వీడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇతను అన్ని చేసి పెడుతున్నాడు. ఎస్, వాళ్ళు ఊహించారు అన్ని చేసి పెడుతున్నాడు. అన్నిటితో ఏంటి, చచ్చిపోతే సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, లేకపోతే బర్త్ సర్టిఫికేట్, లేకపోతే ఇంకొకటి కావాలంటే ప్రతిదీ వాళ్ళకి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చే ఒక వ్యవస్థని ఈరోజు సర్వనాశనం చేసిన తర్వాత అక్కడ మాట్లాడేవాడు ఎవడు, సహాయం చేసేవాడు, నీకు ఉన్నటువంటి మినిస్టర్స్ ఎవరు కూడా రూరల్ నేచర్ ఉన్నటువంటి మినిస్టర్ ఎక్కడ కనపట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఆయన వ్యక్తిగతంగా నేనే అందలుచుకోలేదు, కానీ పంచాయతీరాజ్ రూరల్ మినిస్టరే కదా. ఎక్కడ రూరల్లో ఈరోజు ఇన్ని బాధలు ఉంటే ఇంత కంపేరిటివ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చి చూపిస్తూ ఉంటే దీన్ని తీసుకొనైనా సరే వాళ్ళకి చూడాల్సిన అవసరం ఉంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు సార్. నవే డేస్ బీయింగ్ ఎ పొలిటీషియన్ ఐఎమ్ టెలింగ్ అసలు రాజకీయ నాయకుడు అసలు ఏలు పెట్టుకుని ఉంటే అధికారులు వదిలేస్తే అద్భుతంగా చేస్తారు. సో ఫైనల్ గా అశోక్ గారు, మీరు గ్రామీణ ప్రాంతం నుంచి ఒక హైకోర్టు అడ్వకేట్ గా, మంచి ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఎదిగారు కదా, ఏంటి ఇప్పుడు ఒక సింపుల్ గా ఒక హాఫ్ మినిట్ లో చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. ఎలా ఉంది ఇప్పుడు గ్రామీణ మొత్తం చిన్నాభిన్నం అయిపోయినటువంటి ఇదంతా కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను చెప్పాను. సో ఏంటి, వాట్ ఈస్ ద రెమెడీ యూ హ్యావ్ టు సజెస్ట్? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు సార్. ఏమీ అందుబాటులో లేవు వాళ్ళకి. మందు తప్ప అసలు ఏమీ లేవు సార్. ఎరువులు లేవు, నీరు లేదు, సరైన రోడ్లు లేవు, పంటలకి గిట్టుబాటు ధర లేదు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినోండి, అన్ని నాకు పూర్తిగా తెలుసు, పూర్తి అవగాహన ఉంది. రైతులకి ఏడుపు ఒకటే తక్కువ, కదిలిస్తే ఏడుస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి అందుబాటులో ఆ మినిస్టర్ గారు లేరు, ఆ అధికారులు ఎవరు లేరు. ఇదివరకు సచివాలయాలు బాగా పనిచేసినప్పుడు అక్కడికి వెళ్ళి అన్ని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు జూపుడు అని గారు చెప్పినట్టు ఆర్బీకేలు లేవు, అక్కడ ఎరువులు ఇచ్చే దుకాణాలు ఏమీ లేవు, అక్కడ ఆ బాధలనే అధికారులు ఎవరు లేరు. సో ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు చేసేది ఆ రైతులు గోడు వినేవాడు ఎవరు లేరు మేడం గారు. సో దానితో చెప్పండి. ఇప్పుడు మా వాడేదో ఎల్నినో లాగా ఎల్లో నీనో అంటున్నారు. ఈ ఎల్లో నీనో నుంచి ఆంధ్రప్రదేశ్ మీరు ఎలా బయటపడేస్తారు చెప్పండి, ఒక మాటలో సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మరి ఏం ఆలోచిస్తున్నారు? ఆ అమరావతి అన్న ఒక భ్రమరావతిలోనే ఆయన బతుకుతున్నారు తప్పితే గాంధీ ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుంది, ప్రజలు ఏమవుతున్నారు, ప్రజల పరిస్థితి ఏంటి అన్నది అసలు ఆలోచన లేదండి. మీరు మెడికల్ విషయం మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఓన్లీ ఒక్క విజయవాడ సిటీలోనే విజయవాడ మేయర్ గా 11 కొత్తగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకి కోట్ల విలువ చేసే స్థలాలని యాజ్ ఏ మేయర్ గా నేను శాంక్షన్ చేశానండి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో. 29 పాతవి ఏవైతే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో ప్రతి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాన్ని కూడా మేము మళ్ళీ ఆధునీకరించి అక్కడ అన్ని రకాల టెస్ట్లు, ఏది కుక్క కాటుకు కూడా వ్యాక్సిన్ నుంచి, షుగర్ నుంచి, బీపీ నుంచి ప్రతి ఒక్క టెస్ట్ నే అక్కడ పెట్టడం జరిగిందండి. ఈ రోజు ఆరోగ్య కేంద్రాలను కూడా నిర్వీర్యం చేస్తున్నారండి. అక్కడ డాక్టర్లు కూడా లేని పరిస్థితి ఈ రోజు ఎంత దారుణంగా తయారైందంటే, వీళ్ళు పిల్లల కనమని ఈ రోజు పిల్లలు లేకుండా ఆపరేషన్లు కూడా ఆపేసిన పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచించండి. ఓకే మేడం, సరే చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రభాకర్ గారు థ్యాంక్ యూ అండి. అశోక్ గారు, భాగ్యలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి 99 టీవీ.